హాయ్ డాక్టర్, నాకు లాస్ట్ 4 monthsగా వీక్నెస్, బాడీ పెయిన్స్, ఏ పని చేసినా కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది, చాలా అలసిపోతున్నాను. ఎందుకంటారు? మీకు విటమిన్ D3 లోపం ఉండే అవకాశం ఉంది. విటమిన్ D3 అనేది శరీరంలో చాలా ఇంపార్టెంట్ విటమిన్. అది తగ్గిపోయినప్పుడు మీకు శరీరంలో వీక్నెస్, చిన్న చిన్న పనులు చేసినా కూడా చాలా అలసటగా అనిపించడం, నిద్ర రాకపోవడం, నిద్రపోయినా లేచిన తర్వాత కూడా మీకు అలసటగా అనిపించడం, మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఓకే, నాకు విటమిన్ D3 తగ్గింది అనుకుంటున్నారు కదా, అది నేను ఎలా తెలుసుకోగలను? విటమిన్ D3 లెవెల్స్ అనేవి విటమిన్ D3 రక్త పరీక్ష చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సహజంగా 30 నుంచి 50 నానోగ్రామ్/ml అనే ఉంటే అది మంచి విషయం. అంతకన్నా తగ్గితే ఎంత తగ్గింది అన్న దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ అనేది అంత ఎక్కువ రోజులు ఉంటుంది. ఎలాగో విటమిన్ D3 తగ్గిందని మీరే చెప్తున్నారు కదా డాక్టర్, నేను మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చా? లేదండి. ఎప్పుడైనా విటమిన్ D3 అనేది లెవెల్ టెస్ట్ చేసుకొని ఎంత తగ్గింది అన్న దాన్ని బట్టి అన్ని ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. విటమిన్ D3 అనేది టెస్ట్ చేసుకోకుండా వేసుకోవడం వల్ల మీకు విటమిన్ D3 టాక్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్, ఎక్కువ దాహం అనిపించడం, అప్పుడు కూడా చాలా వీక్గా అనిపించడం, హెడ్ ఏక్స్, ఇలాంటివి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. విటమిన్ D3 డెఫిషియన్సీని న్యాచురల్ మెథడ్స్తో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చా? విటమిన్ D3 లెవెల్స్ పెరగడానికి న్యాచురల్గా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సూర్యరశ్మి కింద డైరెక్ట్గా నుంచోవడం, లేదా 2, ఆహారంలో మార్పులు. సూర్యరశ్మి కింద ఉండేటప్పుడు బెస్ట్ టైం పగలు 9 నుంచి 10 మధ్యలో మీ చేతులు బాగా ఎండకు తగిలేలాగా కూర్చోవాలి. మీరు వైట్ స్కిన్ కాకుండా డార్క్ స్కిన్, అంటే కొంచెం నలుపు వర్ణంలో ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. బికాజ్ మీ మెలటోనిన్ అనేది ఆ సూర్యరశ్మి డైరెక్ట్గా మీ స్కిన్లోకి వెళ్లకుండా ఆపిద్ది. సెకండ్ది, మీ ఆహార పదార్థాల్లో మార్పులు అనగా పాలు, ఉడకబెట్టిన గుడ్డు, ఫిష్ లాంటివి తినడం ద్వారా కూడా మీకు విటమిన్ D3 పెంచుకోవచ్చు. ఇవి కాకుండా వెజిటేరియన్స్ అయితే రీసెంట్గా ఫోర్టిఫైడ్, అంటే విటమిన్ D3 కలిపిన ఆరెంజ్ జ్యూసెస్ కానివ్వండి, లేదా యోగట్ కానివ్వండి, మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెథడ్స్. ఈ విటమిన్ D3 టాబ్లెట్ ఏ టైంలో వేసుకుంటే మంచిది, ఎలా వేసుకుంటే మంచిది? విటమిన్ D3 టాబ్లెట్ అనేది సహజంగా మీకు ఆహారంతో పాటు తీసుకోవడం మంచిది. అది కూడా ఏదైనా నాన్ వెజ్, అంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే ఈజీగా అబ్జర్వ్ అయ్యిద్ది. ఈ విటమిన్ D3తో పాటు విటమిన్ K, మెగ్నీషియం కూడా వేసుకోవాలని చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? మీకు ఇనీషియల్గా డాక్టర్ ఓన్లీ విటమిన్ D3 అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. 2 to 3 monthsలో మీకు విటమిన్ D3 లెవెల్స్ పెరగకపోతే అప్పుడు మీకు విటమిన్ K, మెగ్నీషియం అనేది యాడ్ చేయొచ్చు. మీకు ఇనీషియల్ డేస్ నుంచే మీరు విటమిన్ K, మెగ్నీషియం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు విటమిన్ K, మెగ్నీషియం టాబ్లెట్స్ ద్వారానే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు న్యాచురల్ ఫుడ్స్ లైక్ విటమిన్ Kని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అంటే కుకుంబర్, క్యాబేజ్, ఇలాంటివి ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా పొందొచ్చు. మెగ్నీషియంని మోస్ట్లీ సీడ్స్ ద్వారా, అంటే పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, బనానా, ఆల్మండ్స్, ఇలాంటి వేటి ద్వారానైనా మీరు పొందొచ్చు. మోస్ట్లీ న్యాచురల్ మెథడ్స్ ద్వారా పొందేదానికి ప్రయత్నం చేయాలి.